ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను ఏడవడం కాదురా, నా వల్ల మీరందరూ ఏడవలసి వస్తుంది. ఏం మాట్లాడుతున్నావు వదినా? మీ వల్ల మేమందరం ఏడవడం ఏంటి? ఇప్పుడేమైందని? లేదు భూమి, అంతా నా వల్లే. మీ వల్ల మేము ఏడవడం ఏంటి వదినా? లేకపోతే ఏంటి భూమి? నా అంత నష్టజాతకురాలు ఎక్కడైనా ఉంటుందా? నా పేరుతో హోటల్ పెట్టారు. ఆ హోటల్ చూస్తే మూతపడిపోయింది. ఆ ఇల్లు నా పేరు మీద ఉంది. ఇల్లు కూడా ఎవరి చేతుల్లోకి వెళ్ళిపోయింది. నిజంగా నాలాంటి నష్టజాతకురాలు ఎక్కడా ఉండదు. ఏం మాట్లాడుతున్నావు అక్క? నువ్వు నష్టజాతకురాలువేంటి? ఈ రోజు మూతపడింది, కానీ ఆ హోటల్ వల్ల మన కుటుంబం కొన్ని సంవత్సరాలు బ్రతికాం. మరప్పుడు ఆ హోటల్కి నీ పేరే ఉంది. బాగున్నప్పుడు మంచిగా అనుకొని బాగలేనప్పుడు చెడుగా అనుకోవడం తప్పక. హోటల్ దెబ్బతినిందంటే అది నీ పేరు వల్ల కాదు, తెలుసో తెలియకో మనం చేసిన తప్పుల వల్ల. మా తప్పుల్ని నీ మీద వేసుకుని నువ్వు దురదృష్టవంతురాలు అనుకుంటావేంటక్క? నీ అదృష్టమే మమ్మల్ని ఇంకా కాపాడుతుంది. నీ అదృష్టమే ఇంకా ఈ కుటుంబాన్ని ఈ మాత్రం ఉంచింది. ఏ అదృష్టంరా? ఏ విషయంలో అదృష్టవంతురాలని చెప్పు. పెళ్ళయ్యే భర్తకి దూరంగా బ్రతికాను. ఏదో నా తమ్ముళ్ళిద్దరూ నా కోసం కష్టపడి మళ్ళీ మా ఇద్దరిని ఒకటి చేశారు. అటు హోటల్ విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ, నా కాపురం విషయంలో కానీ నేను ఏ విధంగా అదృష్టవంతురాలనో చెప్పు. అలా మాట్లాడొద్దు వదినా. మీరిలా మాట్లాడడం నాకు కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడేం జరిగిందని మీరింతలా బాధపడుతున్నారు? మనం ఇల్లు ఖాళీ చేశాం అంతే. ఇల్లు వాళ్ళకి అప్పగించి మనం ఎటూ వెళ్ళిపోవడం లేదు. అవునక్క, వాళ్ళు మనల్ని మోసం చేసి మన ఇంటిని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు. ఎదుటివారి మోసాలకి నువ్వు దురదృష్టవంతురాలు ఎలా అవుతావుక? వాళ్ళు మనల్నే కాదు, ఎంతో మందిని ఇలాగే బాధ పెట్టారు, బాధ పెడుతూనే ఉన్నారు. కాకపోతే విషయం కోర్టులో ఉంది కాబట్టి మనం వాళ్ళతో గొడవ పడలేక ప్రస్తుతానికి పక్కకెళ్ళిపోతున్నాం అక్క. అలానే శాశ్వతంగా ఆ ఇంటిని వాళ్ళకి ఇచ్చేస్తావా? మన కష్టార్జితాన్ని మనం వదిలేసుకుంటావా? ఏం చేస్తావురా? వాళ్ళని చూస్తే డబ్బుంది, పరిపతుంది, పలుకుబడుంది, చేతి నిండా మనుషులున్నారు. వాళ్ళని ఎదిరించి ఏం చేయగలుగుతారు మీరు? వాళ్ళకి ఎన్నున్నా అది మనిల్లు, మన కష్టార్జితం. ఆ నమ్మకం నాకుందక్క. ఆ నమ్మకాన్ని మించి వాళ్ళ దగ్గరున్నది ఏదీ బలమైంది కాదు. అన్యాయంగా మన ఆస్తిని